ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా ఫుడ్ ప్రోడక్ట్స్కి మ్యాండేటరీ చేస్తే ఎడల్టరీ ఫుడ్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేయాలి. మీరు కొన్న ప్రోడక్ట్ మీద ఇది ఎప్పుడైనా గమనించారా? ఇదే బార్ కోడ్. దీంట్లో మన ప్రోడక్ట్ యొక్క మొత్తం డీటెయిల్స్ అండ్ ఇన్ఫో మొత్తం ఉంటుంది. ఇదే కాన్సెప్ట్తో ప్రొడ్యూస్ చేసిన ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా జనాలకు తెలియాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. మార్కెట్లోకి ఎన్నో ప్రోడక్ట్స్ వస్తాయి. మీ ప్రోడక్ట్ యూనిక్ అని చూపించాలి, చెప్పాలి అనుకుంటున్నారా? అయితే ఇది ఎగ్జాక్ట్ ఐడియా. మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రెడీ చేస్తున్నారో దాన్ని ఒక వీడియో ఫార్మేట్లో రెడీ చేయండి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మీరు ఆ రోజు కరెంట్ డేట్ని ఇంక్లూడ్ చేస్తూ వీడియో కంప్లీట్గా తీయాలి. గుర్తుపెట్టుకోండి, ఏవైతే డేట్ వీడియోలో మీరు పోస్ట్ చేస్తున్నారో అదే డేట్ మన ప్రోడక్ట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయి ఉండాలి. ఇలా చేస్తే మీ ప్రోడక్ట్కి డూప్లికేషన్స్ ఉండవు. మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎగ్జాక్ట్ కన్జ్యూమర్కి తెలుసు. వీడియో రెడీ, ప్రోడక్ట్ రెడీ, నెక్స్ట్ ఏంటి అంటారా? మీ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ లైక్ మీ వెబ్సైట్లో కానీ పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి ఆ లింక్ ఏదైతే వస్తుందో దాన్ని క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోండి. ఆ క్యూఆర్ కోడ్ని మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మీద స్టిక్ చేయాలి. కస్టమర్ కొనేటప్పుడు క్యూఆర్ యూస్ చేయొచ్చు. ఆ యూస్ చేసి ఏ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏందో రీవెరిఫై చేసుకోవచ్చు. ఈ ఐడియా నచ్చితే ఫుడ్ బిజినెస్ చేసే ఎవరికన్నా మీరు షేర్ చేయండి. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారేమో చూడండి.